ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ప్రజల చెంతకు పయనమవుతున్నారు. నిత్యం నియోజకవర్గంలోని ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా నాయకుడు అని జనం మన్ననలు పొందుతున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు అలుపెరగకుండా తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి తానున్నానన్న భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్లో రెడ్డిక యువజన సంఘం నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి యూత్ సభ్యులు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. కార్యాలయం ఏర్పాటు చేసిన భవన సముదాయం ప్రధాన ద్వారం వద్ద వందలాది రెడ్డిక యువకులు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. ముందుగా కార్యాలయంలో దేవుళ్ల చిత్రపటాలకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. రెడ్డిక కులస్తులందరికీ కరచాలనం చేస్తూ బాగున్నారా అని ఆప్యాయంగా పలకరించారు. యువనేతతో కలిసి ఫోటోలు దిగారు. రెడ్డిక సంఘం సభ్యులు తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన కంది శ్రీనివాసరెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజలే ప్రాణంగా ప్రజలల్లో గడిపేస్తాడు, అతడే సాధకుడై చరితలనే సృష్టిస్తాడు. తన లక్ష్యం యువతరానికే. అనంతరం రెడ్డిక యువజన సంఘ సభ్యులు రెడ్డిక కులస్తులను ఉద్దేశించి ఆలోచనాత్మక భవిష్యత్ కార్యాచరణ దిశగా ప్రసంగించారు. రెడ్డిక కులస్తులందరూ అన్ని రంగాలలో చాలా వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలందరూ చక్కగా చదువుకోవాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మనం అన్ని రంగాల్లో ముందుండాలంటే ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ సామాజిక వర్గంలో, మన సామాజిక వర్గంలో చాలా మందికి భూమి లేదు. చాలా మంది పేదలుగా చదువుకి కూడా దూరమై బతుకుతున్నారు. నిజమేనా? చాలా విషయాలల్లో, అనేక రంగాలల్లో ప్రపంచం ముందుకు పోతుంటే మన రెడ్డిక సంఘం అదే విధంగా ముందుకు పోవాలంటే ఫస్ట్ ఈ యువజన సంఘం ఓన్లీ ఎక్కువ 90% ఎనర్జీని చదువు కోసమే ఖర్చు చేయాలని నేను కోరుకుంటున్నా. చదువు ఒక్కటే మనల్ని మార్చే శక్తి ఉన్నది. చదువు ఒక్కటే మనల్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయే శక్తి ఉన్నది. నాకు మీ ముందు మాట్లాడే అర్హత ఏమున్నది? చదువు లేకపోతే నేను జీరో. నాకు ఇంతమంది అభిమానిస్తుండేనా? మా సీనన్న చదువుకున్నట్టు చదువుకోని మన ఆడబిడ్డలు చెప్తున్నారు. నేను మొన్న ఒక ఫంక్షన్కి పోతే ఒక అక్క, మరటోళ్ళ అక్క, అలా కొడుకును వెంట పెట్టుకొని వచ్చింది. 7 ఏళ్ళు ఉన్నాయి అన్నది. నేను మీ స్పీచ్ చూసినా, మీరు చదువుకున్న విధానం చూసినా, నా కొడుకుని ఆశీర్వదించండి అని మరటోళ్ళ అక్క వచ్చింది. అలా ఎవరి గూడ గిటు ఇది మా గూడ, మన మణియార్పూర్ గూడ వచ్చేసి సార్లాగా చదువుకోవాలని చెప్పింది. ఈ అభిమానం ఎక్కడి నుంచి వచ్చింది? చదువు వల్లనే వచ్చింది. మా బాబుకి ఎంత భూమి ఉండే? 8 ఎకరాల భూమి ఉండే. ఎంతో అప్పులు చేసి చదివించిండు నన్ను. ఇండియాలో ఇంజనీరింగ్ కూడా నేను కష్టాలతోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, MBA కూడా కష్టాలనే కంప్లీట్ చేసిన, అమెరికాలో MS సీటు, ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీలో MS సీట్ వచ్చిన తర్వాత కూడా ఎంతో కష్టాలు, అప్పులు చేసి బాగిలు చేసి చదువుకోవడానికి వెళ్ళాను. అనంతరం రాజకీయాలపై ఉద్వేగంగా ప్రసంగించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా, 1 దఫా మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే జోగురామన్న రెడ్డిక కులస్తుల అభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. తన ఆస్తులు కూడబెట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై లేదని ఘాటైన విమర్శలు చేశారు. రెడ్డిక కులస్తులలో ఒక్కరికైనా లోను వచ్చిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? కొత్త రేషన్ కార్డు వచ్చిందా అని ప్రశ్నించారు. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించాల్సింది ఏంటంటే, అడగండి, మాలో ఉన్న పేదలకు ఎంతమందికి 9 ఏళ్లలో ఇల్లు కట్టించిన అడగండి. మాలో ఉన్న పేదలకు ఎంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చిండని అడగండి. ఇచ్చిండా? 4 ఏళ్ల నుంచి ఒక్క స్కాలర్షిప్ అన్నా వచ్చిందా? ఎవరికైనా స్కాలర్షిప్? చదువుకున్న పిల్లలకి ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా?
ఉంటే ఎందుకు రావట్లేదు? ఎందుకు అలుసు తీసుకుంటారు మిమ్మల్ని? ఎందుకు అలుసు తీసుకుంటారంటే మనం ప్రశ్నించట్లేదు, రోడ్ల మీదకి రావట్లేదు, ధర్నాలు చేయట్లేదు, రాస్తారోకాలు చేయట్లేదు. ఎవడో అధికారంలో ఉన్నోని అడుగులకు మడుగులెత్తి ఆడేమన్నా చేస్తాడేమో మనల్ని, ఆడేమన్నా కుట్ర చేస్తాడేమో, ఆడేమో కేసులు పెడతాడేమో అని ప్రశ్నించడం మానేస్తున్నాం. ప్రశ్నించడం మానేస్తే మన అస్తిత్వం ప్రశ్నార్థకమవుతుంది. ప్రశ్నించాలా, గల్లగొట్టాలా. ఏం చేస్తాడు? ఎంతమంది మీద కేసులు పెడతాడు చూద్దాం. ఎంతమంది మీద కేసులు పెడతాడు? ఎంతమందిని జైలు తోస్తాడు? జైలు సరిపోతాయా? జైలు సరిపోతాయా? ప్రశ్నించోళ్ళ జైలు వేస్తే బరాబర్ అడగండి. ఎంతమందికి మాలో పేద పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చినామని అడగండి. ప్రశ్నించేంత వరకు ఏదీ మీ దరికి రాదన్నారు. వారి వెనుక తానుంటానని ఏమీ చేయని ఎమ్మెల్యేను నిగ్గదీసి ప్రశ్నించాలన్నారు. తమ పెన్షన్ల గురించి, రుణమాఫీ గురించి, యువతకు ఉద్యోగాల గురించి భయపడకుండా అడగాలన్నారు. ఎదిరించేవారు లేకపోతే బెదిరించే వారిదే రాజ్యమన్నారు. ప్రశ్నిస్తాం, బరాబర్ ప్రశ్నిస్తాం. ఆదిలాబాద్ లో ప్రశ్నించేటోడు లేకనే దొంగలు రాజ్యం చేస్తున్నారు. ఇక నుంచి నడవదిదే, ఈ దొంగల రాజ్యం నడవదు. ఎన్ని అర్హులైన పేదలకు పింఛన్లు ఎందుకు వస్తలేవు? రెడ్డిక సంఘంలో 57 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పింఛన్లు వస్తున్నాయా? డేటా తీయండి మీరు. 57 ఏళ్ళ మంది డేటా తీయండి. ఎంతమందికి రావట్లేదు నేను లెక్కలు చెప్తాను మీకు. 4 ఏళ్లలో 50 వాళ్ళకి ఒక్క రేషన్ కార్డు వచ్చిందా? ఒక్కడి. రెడ్డిక సంఘంలో ఒక్క రేషన్ కార్డు అయినా 4 ఏళ్లలో ఇస్తే, ఒక్క స్కాలర్షిప్ అయినా 4 ఏళ్లలో ఇస్తే మన రెడ్డిక సంఘం భవనం ఉందంటే ముక్కు భూమికి రాస్తా. నేను తప్పు మాట్లాడతాను. కందిసీనన్న తప్పు మాట్లాడితే ముక్కు భూమికి రాస్తా. రెడ్డి సంఘం భవనం ఉందంటే బరాబరు ప్రశ్నించాలా. ఇక్కడ ఏమైతుంది? పొద్దు నిండా ప్రశ్నించినట్టు యాక్షన్ చేస్తారు కొంతమంది నాయకులు, రాత్రి పోయి ఆందోళన తాగుతారు. పొద్దు నిండా ప్రశ్నిస్తారు, ప్రశ్నించినట్టు నటిస్తారు, రాత్రి పోయి ఆయనతోనే తాగుతారు. అత్తదా? ఇట్లాంటి వాళ్ళతో అత్తదా? నా ప్రత్యర్థి నాతో తిరిగేటోళ్ళని 5 లక్షలు ఇచ్చి కొంటుండు. 5 గ్రామ స్థాయి నేతకు 5 లక్షలు, మండల స్థాయి నేతకు 10 లక్షలు, కుల సంఘాల నేతకు 20 లక్షలు ఇచ్చి కొంటుండు. ఎంతమందిని కొంటారో కొను. ప్రజలు నాతోనే ఉన్నారు. ఎంతమందిని కొంటారో ఈ మనిషి కొనమని చెప్పండి. ప్రజలు నాతోనే ఉన్నారు. 15 ఏళ్ళ నుంచి వందల ఎకరాల భూమి కొంటున్నాడు. వేల కోట్ల ఎకరాలు ఎట్లా సంపాదించాడు? 2 ఎకరాల భూమి ఉన్నోడికి 5,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? అడిగిందా? మరి మీ సంఘంకి అడగండి, పవర్లో ఉన్నోడిని అడగండి. అడగకపోతే ఏం రావు. బరాబర్ నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించకపోతే, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేటోడే రాజ్యం చేస్తాడు. బీజేపీ ఒక్కటే పేదల పార్టీ అన్నారు. బీజేపీ ఒక్కటే అందరి మేలు కోరే పార్టీ అని, అందుకే బీజేపీని ఆదరించి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. తాను గెలిస్తే రెడ్డిక కులస్తుల సమస్యలన్నింటికీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చదువుకుంటేనే గల్లా బట్టి మనకు రావాల్సిన హక్కుల్ని ప్రశ్నించే తత్వం వస్తుంది, గుంజుకునే తత్వం వస్తుంది. ఎవరైనా మీకు ఈ రోజులలో అడగకపోతే ఎవరైనా ఇస్తున్నారా? ఏమన్నా ఇస్తున్నారా సంక్షేమ ఫలాలు? గల్లా బట్టి గుంజుతేనే సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు. నేను రెడ్డిక సంఘం మన వాళ్ళందరికీ నేనేం చెప్తున్నా అంటే, ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన వెంటనే తప్పకుండా మీ సంక్షేమ సంఘం భవనానికి కావలసినటువంటి నిధుల్లో మాకు చేతనైనంత సహాయం నేను చేపిస్తాను. మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. ఇది నా హామీ. ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఈసారి గెలిచిన వెంటనే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వస్తాడు. నేను మిమ్మల్ని అందరినీ ఆ ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయాను కానీ మన సంఘం భవనానికి కావాల్సినటువంటి ఎంతో కొంత చేతనైనంత నిధులు ఇప్పిస్తాను మీ అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నాను. ఇది నా వాద. చిన్నది ఓపెన్ చేసుకున్నారు మీరు, చాలా సంతోషం. ఏదైనా కానీ చిన్న భవనం నుంచే పెద్దగా స్టార్ట్ అవుతుంది, అవునా కాదా? మా పార్టీ కూడా 2 పార్లమెంటు సభ్యులతోని 40 సంవత్సరాల కిందట బీజేపీ ఒక చిన్నగా ప్రస్థానం మొదలైంది. 2 పార్లమెంటు స్థానాలు వచ్చినప్పుడు గిదేంద్రబాయ్ పార్టీ అన్నాడు. ఇప్పుడు 302 స్థానాలతోని దేశంలో అన్ని పార్టీల్ని కథం చేసినాం, అవునా కాదా? అనంతరం రెడ్డిక యువజన సంఘానికి సొంత జాగా లేక, భవనం లేక అద్దె భవనంలో ప్రారంభించుకున్నామని సంఘ బాధ్యులు
కంది శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకొచ్చిన తక్షణమే చలించిన ఆయన రెడ్డిక యువజన సంఘం కార్యాలయానికి ఏడాది అద్దె కింద 30,000 ఆర్థిక సాయం అందజేస్తారని ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు. ఇక్కడ అన్ని ఆఫీసులు రాజకీయ నాయకులు ఆఫీసులు కానీ అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ రూమ్ ని అద్దెకు తీసుకొని నడుపుకోవడానికి మేమందరం ముందుకొచ్చాం. తలో చేసి ఈ అద్దె భవనాన్ని ప్రారంభించుకున్నామన్నా మీ సహకారాలు కోరుకుంటూ మేము ఆహ్వానించామన్నా. మాకు ఈ అద్దె భవనాన్ని శాశ్వతం కాకుండా మా కుల సంఘానికి మా దురదృష్టం ఏమంటే కుల సంఘానికి ఇప్పటి వరకు శాశ్వతమైనటువంటి స్థలం లేదు. ఈ అద్దె 2,500 చొప్పున సంవత్సరం పాటు 30,000 రూపాయలు నేను ఇప్పుడు ఇచ్చేస్తాను. చాలా చాలా ధన్యవాదాలు అన్న. మా రెడ్డిగా పెద్దలు మా యోజన పక్షాన మీకు రుణపడి ఉంటామన్నా. అంతేకాకుండా సాయంత్రమే తన క్యాంప్ ఆఫీస్కు వచ్చి సొమ్ము తీసుకెళ్లవలసిందిగా కోరారు. రాజకీయ నాయకుల మాటలకు చేతలకు పొంతన ఉండదంటారు. కానీ కంది శ్రీనివాసరెడ్డి అందరిలాంటి వాడు కాదని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనిషిని నిరూపించుకున్నారు. చెప్పినట్టుగానే సాయంత్రం వచ్చిన సంఘ సభ్యులకు ఆత్మీయ స్వాగతం పలికి 30,000 నగదును అందించారు. అలా అందర్నీ కలుస్తూ కలుపుకుపోతూ అందరివాడు కంది శ్రీనన్న అని అందరూ అనేలా చేస్తున్నాడు. ప్రజలే ప్రాణంగా ప్రజలల్లో గడిపేస్తాడు. అతడే సాధకుడై చరితలనే సృష్టి